విజయవాడలో రేపటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి ఉత్సవాలు జరుగుతాయి. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాల మీద పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ సాహిత్యం వంటి అంశాల మీద పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ లక్ష్మీసా చెప్పారు. రైతులు రాబోతున్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటున్నాయి. అలాగే భవానీ ఐలాండ్ వర్క్షాప్స్ కూడా ఉంటున్నాయి. ఫుడ్స్ అలాగే సిటిజన్స్ వచ్చి అవకాశాన్ని దీంట్లో పాల్గొనవచ్చు, వాళ్ళు నేర్చుకోవచ్చు, అలాగే దీని గురించి చర్చించుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఆ ఫీల్డ్లో ఉన్నారు ఎక్స్పర్ట్స్, వాళ్ళతో డిస్కస్ కూడా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అలాగే సిబ్బంది అనేది డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమీ సంఘటనలు జరగకుండా వచ్చేవాళ్ళకి చాలా మంచిగా ఒక అనుభూతి ఇచ్చేలాగా వచ్చేవాళ్ళ నుంచి టూరిస్ట్స్ వచ్చే టూరిస్ట్కి అలాగే ఆర్టిస్ట్స్కి అలాగే వచ్చే పబ్లిక్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేక ఈ కార్యక్రమానికి వచ్చి ఈ 3 రోజులు 8వ తారీఖు, 9వ మరియు 10వ తారీఖు ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని కోరుతున్నాను. సార్, వచ్చేవారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఏమన్నా ఏర్పాటు? ఒకటి బోట్లో అక్కడ భవానీ ఐలాండ్కి వెళ్ళే వాళ్ళకి ప్రాపర్గా జాకెట్ వేసుకొని వెళ్ళండి. అలాగే పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు లైట్గా తీసుకొని చెప్తున్నాము. అలాగే వచ్చేవాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ కూడా పెట్టాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ అయినా కూడా రిజిస్టర్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఒక లెక్క ఉంటుంది. వచ్చే వాళ్ళకి కూడా దాని గురించి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఒక టోకన్ లాగా జనరేట్ అవుతుంది. వాళ్ళు ఒకసారి రిజిస్టర్ చేశాక మొబైల్లో QR కోడ్ వస్తుంది. ఆ కోడ్ చూపిస్తేనే ఇక్కడ ఎంట్రీ కూడా ఉంటుంది. రైతులు రాబోతున్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటున్నాయి. అలాగే భవానీ ఐలాండ్ వర్క్షాప్స్ కూడా ఉంటున్నాయి. ఫుడ్స్ అలాగే సిటిజన్స్ వచ్చి అవకాశాన్ని దీంట్లో పాల్గొనవచ్చు, వాళ్ళు నేర్చుకోవచ్చు, అలాగే దీని గురించి